వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజధాని అమరావతి అంశం మళ్లీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. మరి ఈసారి ఎవరో కారణమని చూస్తే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలే. ఒకప్పుడు 3 రాజధానుల విధానానికి బలంగా మద్దతు తెలిపారు ఆయన. అవును, ఖచ్చితంగా రాజధానులు 3 ఉండాల్సిందే, ఇది జగన్ దూరదృష్టి అని అప్పట్లో జగన్కి మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అమరావతి అభివృద్ధిపై సలహాలు ఇవ్వటమే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేరుగా విజయసాయి సూచనలు చేస్తూ అమరావతిని దశల వారీగా అభివృద్ధి చేయాలని ఆయన ట్వీట్ చేయటమే ఇక్కడ అందరినీ షాకింగ్ గురిచేస్తోంది. మరి ఆయన వ్యాఖ్యల్లో మహానగరాల చరిత్రను ఉదాహరణగా చూపించారు విజయసాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు ఒక్క రోజులో రూపుదిద్దుకోలేదు. తరతరాలుగా ఎంతోమంది కృషి చేస్తే ఇప్పుడు మహానగరాలుగా ఎదిగాయని కూడా గుర్తు చేసుకున్నారు. అప్పులపైనే ఆధారపడితే రాత్రికి రాత్రే రాజధాని నిర్మాణం ఖచ్చితంగా సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ముందుగా అసెంబ్లీ కానీ సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు, ప్రాథమిక వస్తువులు అందులో ఏర్పాటు చేయటమే ఫస్ట్ స్టెప్గా భావించారు. అంటే భారీ స్వప్నాల కంటే ఆచరణ సాధ్యమైన చిన్న చిన్న ప్రణాళికే ముందుగా అవసరమని ఆయన చెప్పినట్టుగా మనం చూడొచ్చు. మరి ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న వేరే. మరి ఇదే సూచనలు ఆయన వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్కి అస్సలు ఇవ్వలేదు. ఆయన అసలు ఎందుకు ఇవ్వలేదు? ఇదేదో అప్పుడే చెప్పుంటే కాస్తో కూస్తో 11 సీట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ సీట్లు వచ్చేవి కదా, జనాల్లో ఇంతో అంతో జగన్కి కొంచెం ఇమేజ్ ఏర్పడేది కదా అన్నట్లుగా కూడా వైసీపీ వర్గాలు మాట్లాడుతున్నాయి. అప్పట్లో వైసీపీ జగన్ 3 రాజధానుల విధానాన్ని ముందుకు తెచ్చారు. మరి ఆ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఎవ్వరూ ఆయనకి నో అని చెప్పలే. అట్లీస్ట్ ఇట్లా చేస్తే డ్యామేజ్ అవుతుంది అన్న సందేశం కూడా ఆయనకి ఇవ్వలే. మరి విజయసాయిరెడ్డి అయితే విశాఖ పరిపాలన రాజధాని భావనకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు కూడా తెలిపారు. మరి ఇప్పుడు మాత్రం అమరావతిని అందరూ హైలైట్ చేసేటప్పటికి ఆయన కూడా సానుకూలంగా మాట్లాడి యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఇక జగన్ ప్రస్తావించిన మావిగన్ ప్రతిపాదన నేపథ్యంలో కూడా విజయసాయి స్పందన ఆసక్తిగానే ఉంది. ఆయన మావిగన్కు ప్రత్యక్షంగా మద్దతు అయితే ఇవ్వలేదు. కానీ అమరావతిలో ప్రాథమిక నిర్మాణాలపై దృష్టి పెట్టండి అని చెప్పటమే కొత్త సంకేతంగా భావిస్తున్నారు. అసలు అప్పుల అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా భారీ ఖర్చులపై ప్రశ్నలు కూడా లేవలెత్తారు విజయసాయి. అయితే సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అమరావతిపై ఈ అభిప్రాయం ముందే చెప్పుంటే పరిస్థితి వేరేగా ఉండేదా అనే చర్చ కూడా ఉంది. కొందరు ఇది రాజకీయ వ్యూహమే, ఆయనకే అమరావతి మీద ప్రేమ లేదు, జనాల మీద అంతకన్నా ప్రేమ లేదు, ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన తన వైఖరిని మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు, వ్యవసాయం చేసుకుంటా అని రాజకీయాలకి స్వస్తి చెప్పారు. అసలు నేను ఇంకా రాజకీయాల్లోకే దూరను అన్న ఆయన మళ్ళీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనటమే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అమరావతి అంశం మళ్ళీ హైలైట్ అయింది. విజయసాయి సూచనలు నిజంగా అభివృద్ధి దిశగా ఉన్నాయా, లేక ఇవి కేవలం రాజకీయ సమీకరణాలు అన్నది కాలమే తేల్చాలి. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం, రాజధాని అంశం ఇంకా పూర్తి కాలేదు. దానిపై చేసే ప్రతి వ్యాఖ్య, ప్రతి సూచన 2029 ఎన్నికల దిశగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి అమరావతి భవిష్యత్తు, రాజకీయ నాయకుల స్థిరత్వం, ఈ రెండు ఇప్పుడు ప్రజల పరిశీలనలోనే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.